వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. పెన్షనర్లకు సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం. వివరాలు ఏంటనే తెలుసుకునే ముందు మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి. ప్రయాణికులకు కూడా శుభవార్త. రెండు ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ముందుగా చూసుకున్నట్లయితే పెన్షనర్ల పంపిణీకి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తాజాగా జిల్లాల కలెక్టర్లతో సమావేశమైతే అయ్యారు. పెన్షన్ పంపిణీకి అనుసరించాల్సిన విధానాలపై వారితో చర్చించడం అయితే జరిగింది. గ్రామ వార్డు సచివాలయాల్లో పెన్షన్ పంపిణీ చేపట్టాలని, ఎండల తీవ్రత నేపథ్యంలో అక్కడ టెంట్లు, తాగునీరు కూడా సదుపాయాలు అయితే కల్పించాలని ఆదేశించారు. రేపటి నుంచి పింఛన్ పంపిణీ అయితే చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా రైలు ప్రయాణికులకు శుభవార్త. రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును అధికారులు పునఃప్రారంభించారు. గత కొన్ని రోజులుగా ఉన్నతాధికారుల ఈ రైలు అయితే సర్వీస్ను నిలిపివేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి నేటి నుంచి యథావిధంగా ఈ యొక్క రైలును అయితే ప్రారంభించడం జరిగింది. దీంతో రైలు ప్రయాణికులకు అయితే ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఇబ్బంది అయితే పడ్డారు. మరి ఈ యొక్క సందర్భంగా వారంతా కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు.